సార్ పాపారావు సార్ మీరొచ్చారా? ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? పాపారావు సార్ ఉన్నారా? గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. కొంచెం లేట్ అయినందుకు అందరూ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఈరోజు కొంచెం ఆఫీస్లో మీటింగ్ వల్ల అందరు కూడా కొంచెం చేరడానికి లేట్ అయిపోయింది. ఆర్గనైజర్స్ ట్రైనింగ్ సెషన్ ఉండింది. సో అందరం కొంచెం లేట్గా ఇంటికి రీచ్ అవ్వడం జరిగింది కాబట్టి కొంత మీకు డిలే అయింది. సో ప్లీజ్ ఎక్స్క్యూజెస్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు శ్రీకర్ ఆయిల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్కి ఈ సాయంత్రం వేళ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హార్ట్లీ వెల్కమ్. మరి ఈరోజు నిజంగా గ్రేట్ డే అని చెప్పాలి. అందరికీ కూడా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరు ఈ ఇన్విటేషన్ ఇచ్చారో తెలియదు, కానీ వాళ్ళందరికీ కూడా మీరు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పచ్చు. ఫైనల్గా ఈ మీటింగ్ అయ్యాక ఎందుకు మనం చెప్పామనేది మీకు కూడా మంచి క్లారిటీ వస్తుంది. సో ఒక్క 2 నిమిషాల్లో మనం స్టార్ట్ చేసుకుందాము. ఝాన్సీ మ్యామ్, ఆర్ యు దేర్? సార్ ఝాన్సీ మ్యామ్ కూడా వచ్చారు. ఝాన్సీ మేడం గారు పోస్ట్ ఇవ్వండి. ఓకే మ్యామ్, ఓకే మేడం ఈస్ దేర్, షీ ఇస్ దేర్. ఓకే ఓకే. గుడ్ ఈవినింగ్ మ్యామ్. Very good evening, ma'am. ఆర్ యు రెడీ? జస్ట్ కొంచెం సెట్ చేసుకోండి ఇలా. Okay, ma'am. నాకేదో కాల్ వచ్చింది, 1 సెకండ్. 1 second.
ఓకే. సో మరి ఈరోజు మనకి బిజినెస్ ఆపర్చునిటీ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి ఝాన్సీ మేడం రెడీగా ఉన్నారు. సో మనందరం కూడా ఝాన్సీ మేడంని ఇన్వైట్ చేసుకుందాం. సో ఝాన్సీ గారి గురించి చెప్పాలంటే చిన్న ఏజ్ కానీ చాలా బాగా హ్యాండిల్ చేస్తారు బీఓపీని. అలాగే సరళమైన భాషలో చక్కటి వాక్చాతుర్యంతో చక్కగా ఆకట్టుకుంటూ అందరికీ మంచి ప్రెజెంటేషన్ ఇవ్వడానికి తను రెడీగా ఉన్నారు. సో మీరందరూ రెడీ అయితే మేడం ప్లీజ్ వెల్కమ్. Thank you, ma'am. Thank you. Such a wonderful invitation. Thank you so much. Good evening, Shrikarail family members. Yes, ma'am, చెప్పినట్లుగా today is a great day and great evening. Yes, మన లైఫ్ చేంజ్ చేయడానికి ఏ ఒక్క చిన్న ఆధారం దొరికినా, ఒక చిన్న జీవులు చూడండి, చీమలు కావచ్చు, ఏదైనా నీళ్ళల్లో పడితే చిన్నప్పుడు చదువుకున్న స్టోరీనే, ఒక కాకి పైనుంచి ఒక ఆకుని వేస్తే ఆ ఆకుని ఆలంబనగా చేసుకుని ఆ చీమ నీళ్లలోంచి బయటకు వచ్చినట్లుగా మన అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కూడా మనం చాలా చాలా ఆర్థిక పరమైన సమస్యలతో, ఇంకా చెప్పాలి అంటే సుడిగుండాలు అనొచ్చేమో, అలాంటి వాటిలో చిక్కుకుని ఇటో కొట్టుకుపోతున్నాం. పరిష్కారము లేదు సమస్యకి, ఒక సొల్యూషన్ చెప్పేవారు కూడా లేరు. బట్ ఇక్కడైతే ఈ శ్రీకరాయల్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నిజంగానే మన సీనియర్స్ అందరూ అంటూ ఉంటారు, ఏదైనా పుణ్యం చేసుకుంటే తప్ప ఈ శ్రీకరాయల్లోనికి రాలేరు అని. ఎస్ ఫ్రెండ్స్, నిజంగా మనమందరము ఏదో ఒక పుణ్యం చేసుకునే ఉన్నాము. కాబట్టి ఎవరో ఒకరి ద్వారా మనకి ఈ అవకాశం వచ్చింది. మరి వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టేద్దామా, లేకపోతే దాన్ని జాగ్రత్తగా పట్టుకుని మన లైఫ్ స్టైల్ మార్చుకుందామా? ఈ రోజు అదే మనం డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక మంచి అద్భుతమైన ప్రపంచంలోనికి, ఇంకా ఒక వజ్రాల ప్రపంచంలోనికి మనం వెళ్తున్నాం. సో వెళ్లే ముందే మీలో ఉన్నటువంటి ఏవైనా అపోహలు కానీ, ఇంకా నెగిటివిటీ కానీ, లేకపోతే ఎవరైనా మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన, ఈ బిజినెస్ ని మీరు చిన్న చూపు చూసినా అవన్నీ తీసి పక్కన పెట్టేయండి. ఒక ప్యూర్ హార్ట్ తో, ఎలా అయితే ఒక వైట్ పేపర్ మీద ఏమీ రాయకుండా ఉంటే మనం ఏదైనా రాసుకోవచ్చు. మన డైరీలో ప్రతిరోజు ఒక కొత్త పేజీ మన కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆ రోజు మనం ఏం రాస్తే అదే. ఈ రోజు కూడా మన లైఫ్ లో ఈ శ్రీకరాయల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక హెడ్డింగ్ పెట్టుకుందాం. పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకుంటే అవి సువర్ణ అక్షరాలుగా మారుతాయి, మన జీవితానికి ఒక బంగారు బాటలు వేస్తాయి. సో ఫ్రెండ్స్, ఇక ముందుకు వెళదాము. అసలు ఏమిటి శ్రీకరాయల్ వెల్ఫేర్ మార్కెటింగ్, మనకి ఏ విధంగా సపోర్ట్ ఇస్తుంది అన్నట్లయితే, ఎస్, ఈ యొక్క అద్భుతమైన ఈ కంపెనీ పేరులోనే మనకి చాలా చక్కగా ఉంది. వెల్ఫేర్ ఉంది, సర్వీసెస్ ఉన్నాయి. సో ఈ రెంటికంటే ఏం కావాలి మనకి? సంక్షేమము కావాలి, అలాగే సేవ కూడా మనకి ఇక్కడ అందించబడుతుంది. మరి అంతటి గొప్ప మహోన్నత వ్యక్తి ఎవరబ్బా ఒక ప్రభుత్వాలు చేసే పనిని చేయగలుగుతున్నారు అంటే, ఎస్, వారి గురించి మనం తెలుసుకోవాల్సిందే. మనం సంతోషంగా హాయిగా ఉండాలని వారు మరి ఎన్ని తపస్సు చేశారో అని చెప్పొచ్చు. ఈ కంపెనీని స్టార్ట్ చేయడానికి ఎంతో మేధోమదనం జరిగిన తర్వాత వారు ఈ యొక్క కంపెనీని స్టార్ట్ చేశారు. వారెవరో కాదు, మనం ప్రాతకాల స్మరణీయులు. ఎలాగైతే ఉదయం మనం ప్రేయర్ చేసుకుంటామో అలాగే వీరిని కూడా మనం ప్రతిరోజు ప్రతి శ్రీకరాయల్ ఫ్యామిలీ మెంబర్స్ తలుచుకోవాల్సిందే. వారిని మననం చేసుకోకుండా ఉండలేము. వారే శ్రీ రాజన్ దామోదరన్ గారు. ఫ్రెండ్స్, ఇంత అద్భుతమైన కంపెనీని వారు స్టార్ట్ చేశారు అంటే మరి వారి యొక్క నేటివ్ ప్లేస్ కేరళ కాబట్టి ముందు తన పుట్టిన ఊరిలోనే లేదు పుట్టిన రాష్ట్రంలోనే తనకున్న సొసైటీ వారిని బాగు చేయాలి అనుకున్నారు. ఎస్, అలాగే వీరు శ్రీకరాయల్ చిట్స్ ని కూడా స్టార్ట్ చేశారు. మరి అది ఉండగా రెండోది ఎందుకు వచ్చింది అంటే లాభాపేక్ష అన్నట్లయితే నో ఫ్రెండ్స్, లాభాపేక్ష అనేది కేవలం బిజినెస్ పర్సన్స్ కే ఉంటుంది. వీరైతే సేవా దృక్పథంతో కాబట్టి
ఈ రెండవది స్టార్ట్ చేసింది ఎందుకంటే అసలు ఏ విధమైన ఆదాయ మార్గాలు లేని వారికి ఒక ఆదాయ మార్గాన్ని కల్పించాలి, చాలా బిలో పావర్టీ లైన్ లో ఉన్నటువంటి పేద ప్రజలకి ఒక ఆసరా ఇవ్వాలి, అలాగే మహిళలకి నిరుద్యోగులకి జీవితం పట్ల ఒక ఆశ కల్పించాలి అనేది వీరి ఉద్దేశంగా ఈ శ్రీకరైల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఎస్, ఇక ముందుకు వెళ్ళినట్లయితే వారి యొక్క విజన్ ఏమిటి, మిషన్ ఏమిటి అంటే ఈ సొసైటీ వల్ల నేను బాగున్నాను, సొసైటీలో నేను కూడా ఒక పార్ట్ అనుకున్నారు. మరి నేను ఒక్కడనే బాగుండాలి అనే స్వార్థం లేదు కాబట్టి నిస్వార్థంతోనే ఒక మహోన్నతమైన ఆశ్రయంతోనే వారు ఇది స్టార్ట్ చేశారు. ఇక బెటర్ లైఫ్స్ ఇవ్వాలి, ఎవరు పట్టించుకోకుండా వదిలేసినటువంటి మన వల్ల ఎవరికి ఉపయోగం లేదే అనుకునే వాళ్ళకి ఈ అవకాశాన్ని ఇవ్వాలి అని వారు అనుకున్నారు. ఇక చూస్తే డబ్బు లేనంత మాత్రాన ఎవరికి కూడా అర్హతలు లేవు అనడానికి లేదు. మట్టిలో మాణిక్యాలు అంటారే, అలాగా పేదవారిలో, మహిళలలో, నిరుద్యోగులలో కూడా అనేకమైన అపారమైన శక్తి సామర్థ్యాలు ఉంటాయి. వారిని గనక షైన్ చేయగలిగినట్లయితే వారి ప్రపంచంలో ఒక బెస్ట్ క్వాలిటీ పీపుల్ గా ఉంటారు, బెటర్ లైఫ్ తో ఉంటారు అని వారి యొక్క మిషన్ తో ఇది స్టార్ట్ చేస్తారు. మనకి ఇంకో సర్టిఫికెట్ ఉంది, కూడా ఉంది, మన కంపెనీ పేరు మీదుగా. ఇక చూస్తే మనకి ఎక్కడో కేరళలో ఉన్నారు కాబట్టి మనకి డైరెక్ట్ సెల్లింగ్ ఆర్ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా మాత్రమే వారివి చేయగలుగుతున్నారు. అంటే ఆన్లైన్ మార్కెటింగ్ అన్నమాట. మనం అనుకుంటాము నెట్వర్క్ అంటే మనకు ఉండే అపోహలు, బట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ వారు కూడా ఒక సపోర్ట్ ఇవ్వగలిగారు. అదేంటి, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ కావచ్చు, డైరెక్ట్ సెల్లింగ్ కావచ్చు, ఇది 100% లీగలైజ్డ్ చేయబడింది అని మనకి హౌస్ ఆఫ్ పార్లమెంట్ వారు ఒక అమెండ్మెంట్ అయితే తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్. సో మనం హ్యాపీగా దీన్ని చేసుకోవచ్చు. ఇక ప్రోడక్ట్స్ ఏమున్నాయి దీనిలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మహిళ అయితే తను కేవలము తమిళనాడులో ఉంటారు, ఆమె చెన్నైలో. మల్లెపూలతోనే ఆమె కొన్ని కోట్ల రూపాయలను సంపాదించగలుగుతుంది. అలా అని మనం అందరము దానితో మార్కెటింగ్ చేయగలమా? ఆమె ఎక్కడో దుబాయ్కి పంపించగలుగుతుంది. మరి అలాంటి స్కిల్స్ లేవు కదా మన దగ్గర. సో అటువంటి ప్రోడక్ట్స్ అయితే మనం చేయలేము. మరి ఎలాంటివి చేయగలం మనము? వాటికి లాంగ్ లాస్టింగ్ ఉంటే బాగుంటుంది, వాటికి వాల్యూ కూడా పెరిగితే బాగుంటుంది. కాబట్టి అలాంటి ఒక అద్భుతమైన ప్రోడక్ట్స్ ని మన కంపెనీ వారు మనం తీసుకొచ్చారు. అవే పూర్తిగా ఒరిజినల్ గోల్డ్ డైమండ్ ఆర్నమెంట్స్. అలా ఇవి కూడా కొన్ని వందల డిజైన్స్ లో ఉన్న వాటి మీద చాలా చాలా చార్జెస్ వేసేస్తారేమో, ఆ విధంగా వారికి లాభాలు వస్తాయేమో అంటే నో ఫ్రెండ్స్, కేవలము 4 ప్రోడక్ట్స్ వీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, వాటిని మార్కెటింగ్ చేస్తున్నారు. ఎందుకు ఇంత ప్రత్యేకంగా 4 ఆభరణాలే అని చెప్తున్నాను అంటే దీనిలో ఉన్న ముఖ్య ఉద్దేశము ఏదో ఈ ఆభరణాలు కొని మన ఇంట్లో పెట్టుకోవడమో లేదో ఆడవాళ్ళు అలంకరించుకోవడానికో కాదు. ఇవి కేవలము మనకి ఆదాయం తెచ్చి పెట్టాలి. వాటి ద్వారా చూడండి 100 రెట్లు మనము దాని ద్వారా ఆదాయం సంపాదించాలి. కొన్ని కోట్ల రూపాయలు మనం సంపాదించాలి. కాబట్టి పరిమితమైన సంఖ్యలో మాత్రమే వీటిని తీసుకుని వచ్చారు. అవి ఏంటి? నోస్పిన్, ముక్కు పుడక. దీని యొక్క ఖరీదు 8,220 రూపాయలతో మనకి స్టార్ట్ అవుతుంది. ఇక రెండవది చెవి దిద్దులు, ఇయర్ స్టడ్స్. దీని రేటు మనకి 15,040 రూపాయలతో మనకి స్టార్ట్ అవుతుంది. ఇక ఫింగర్ రింగ్, ఉంగరము, థారా. దీని యొక్క ఖరీదు మనకి 35,100 రూపాయల నుండి ఉంటుంది. నాలుగవది తీర్థం నెక్లెస్, 1,97,600 రూపాయలు. మనకి టోటల్ అమౌంట్ చూస్తే 2,55,960 రూపాయలు విలువ కలిగినవి. ఎస్, మరి గోల్డ్ అంటే ఓకే మనకు తెలుసు, 22 క్యారెట్స్, 24 క్యారెట్స్, 18 క్యారెట్స్ అని తెలుసు. మరి డైమండ్స్ ఎట్లా? ఎప్పుడు మనము డైమండ్ షోరూమ్కే వెళ్ళము. ఎంత జూనియర్ ఎన్టీఆర్ మనల్ని పిలుస్తున్నా, మలబార్ మిమ్మల్ని పిలుస్తుంది అన్నా చూసి చూడనట్లుగా పోతాం. ఈ పక్కన ఉంటుంది, ఆ పక్కన మలబారు, అక్కడ జిఆర్టీ, ఎన్ని ఉండనివ్వండి, మనమైతే మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకు? భయం. చాలా ఖరీదు, చాలా ఎక్స్పెన్సివ్ ఇలాంటివి. కాకపోతే ఇప్పుడు మనం చేస్తున్నది కొనడం కాదు, మనం బిజినెస్ చేస్తున్నాం, ఆంటర్ప్రెన్యూర్స్. కాబట్టి ఈ వజ్రాల గురించి మనకి తెలిసే ఉండాలి.
ఎలా అయితే ఒక వజ్రాల వర్తకుడు పరీక్షిస్తారో అంత పరీక్షించే వారిగా మనం నిష్ణాతులం కావాలి అంటే అవి దీని యొక్క క్లారిటీ ఏమిటో మనకి స్పష్టంగా తెలియాలి. ఇక కలర్ ఎలా ఉంది రెండోది. మూడోది క్యారెట్ వెయిట్ ని బట్టే దాని ధర నిర్ణయిస్తారు కాబట్టి అది కూడా మనకి తెలిసి ఉండాలి. ఇక కట్ ఏ షేప్ లో కట్ చేశారు, ఈ 4 విషయాలు తెలిస్తే మనకి సరిపోతుంది. మరి ఎప్పుడు చూడని వాటి ఎలా తెలుస్తుంది మనకి హెల్ప్ చేయడానికి ఒక ఆర్గనైజేషనే ఉంది. అది ప్రపంచవ్యాప్తంగా ఉంది, ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్. ఇక మన ఇండియా తరపున కూడా ఒక ఇన్స్టిట్యూట్ మన కోసం పనిచేస్తుంది. మన కంపెనీ వారు ఏం చేస్తారంటే ఎవరైతే మనకి నో స్పిన్ అర్హత కలిగి 8,220 రూపాయలు మనం చెల్లిస్తామో అప్పుడు మనకి కంపెనీ వాళ్ళు ఇంటికే పంపించేస్తారు ఆ ప్రోడక్ట్ ని. ఇంకా పోస్టల్ సర్వీసెస్ ను ఉపయోగించుకొని డైరెక్ట్ గా మన ఇంటికి వచ్చేస్తుంది. దానితో పాటు మనకి ఇచ్చేవి ఏంటంటే జిఎస్టి ట్యాక్స్ ఇన్వాయిస్ ఇస్తారు. ఇదంటే మనకి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యింది, ట్యాక్స్ పే చేస్తున్నాము అని ఒక రుజువు మనకి. ఇక రెండవది ఐజే సర్టిఫికెట్. ఇదే ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్. వీళ్ళు ఏం చేస్తారు అంటే అటు కంపెనీ వారికి ఇట్ యాజ్ ఏ కస్టమర్ గా లేదు మనకి బిజినెస్ ఆంటర్ప్రెన్యూర్స్ గా మనకి మధ్యలో ఉండి ఒక భరోసాని ఇస్తున్నారు. ఇవి ప్యూర్లీ ఒరిజినల్ డైమండ్సే, వీటిని మేము టెస్ట్ చేసాము, ఈ యొక్క ప్రమాణాలతోనే ఇవి తయారు చేయబడ్డాయి అని వీరు ధృవీకరిస్తారంట. అదేమిటి అంటే మనకిచ్చే నో స్పిన్ లో ఉన్నటువంటి డైమండ్స్ ని పరీక్షించగా తెలిసింది ఏమిటి, ఏ క్వాలిటీ ఉంది, ఏ క్లారిటీ అంటే వివిఎస్ క్లారిటీతో ఉంది, వెరీ వెరీ స్లైట్ ఇన్క్లూజన్స్ అంటారు. ఇది వీళ్ళు చెప్పే రూల్ ప్రకారం నంబర్ 1. ఇక రెండవది కలర్ E2F గ్రేడ్ లో ఉంటుంది, అది కూడా నంబర్ 1 గ్రేడ్. మూడవది క్యారెట్ వెయిట్ అన్నమాట. దాని యొక్క మనం తీసుకునే డిజైన్ ఎంత వెయిట్ ఉంటుందో దానిని బట్టి ధర నిర్ణయిస్తారు. ఇక నాలుగవది కట్, మన యొక్క డైమండ్స్ రౌండ్ షేప్ లో వారు కట్ చేస్తారు. ఈ విషయాలన్నీ మనకి ఐజే సర్టిఫికేట్ అనేది ధృవీకరిస్తుంది. ఇక మూడవది మనకి మనీ బ్యాక్ గ్యారంటీ సర్టిఫికేట్. ఇదేమిటి అన్నట్లయితే ఆడవాళ్ళు అయితే నో స్పిన్ మనం పెట్టుకుంటాము, మరి మగవాళ్ళైతే పెట్టుకోరు. లేదు 2-3 ఉన్నాయనుకోండి ఒక్కొక్క ఫ్యామిలీలో, ఏం చేస్తారు, డబ్బులు అవసరమైతే దాన్ని తీసుకెళ్ళి ఏ మనపురంలోనో ఎక్కడో పెడతారు. అలా ఎందుకు, నేను చేసిన ప్రోడక్టే కాబట్టి మీకు డబ్బులు అవసరమైనట్లయితే వాటిని రిటర్న్ చేస్తే నేను మీకు క్యాష్ బ్యాక్ ఇస్తాను అంటున్నారు. లేదు అన్నట్లయితే మన ఇష్టం, దాచుకోవచ్చు. ఇక మూడోది చూసినట్లయితే మనకి ఇన్కమ్ ఆపర్చునిటీ ఎలా ఉంది. నో స్పిన్ కొనుక్కున్నాము, కోట్ల రూపాయలు స్పిన్ ద్వారా మనకి ఎవరు చెప్పినా నమ్మరు. బట్ మరి ఏం చేయాలి దీనికి అంటే కంపెనీ వారు అంటారు మీరు నా మనుషులు, నా కంపెనీకి సంబంధించిన వారు, నా ఆర్గనైజేషన్ వాళ్ళు అని ఎలా తెలుస్తుంది, ఒక ఐడెంటిఫికేషన్ కావాలి. అది కావాలి అంటే మీరు ఒక నో స్పిన్ కి ఆర్డర్ చేసుకోవాలి. అలా చేస్తే మీకు ఒక యూనిక్ ఐడి నెంబర్ ఇస్తాను. ఇప్పటికి మన కంపెనీలో 1,25,000 మంది కంటే ఎక్కువ మంది ఐడి హోల్డర్స్ ఉన్నారు, షేర్ హోల్డర్స్ కూడా ఉన్నారు. సో దానిలో మనము ఒక్కరు కావాలి అంటే ఒక నో స్పిన్ కి మనం ఆర్డర్ చేయాలి. అలా చేయడం వల్ల మనకు వచ్చే లాభాలు 2,55,960 రూపాయలు విలువ కలిగినటువంటి ఈ 4 ప్రోడక్ట్స్ మనం ఫ్రీగా తీసుకోవచ్చు. బట్ సిస్టమాటిక్ గా మనము టీం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక రెండవ చూస్తే మనకి వారానికి 40,000 రూపాయల నుండి 10,20,000 రూపాయలు సంపాదించుకునే అవకాశాన్ని ఇస్తున్నారు. మూడవది అన్లిమిటెడ్ ఆఫర్ గా మనకి ఇది ఇస్తున్నారు. సో ఇప్పుడు మనము టీం వర్క్ అన్నాం కదా, ఈ టీం వర్క్ ని ఎలా చేయాలి అంటే ఫస్ట్ మీరు ఒక నో స్పిన్ ని ఆర్డర్ చేసేయాలి. మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, ఒకేసారి 8,220 రూపాయలతో ఆర్డర్ చేసినట్లయితే కంపెనీ వారు మీ ఇంటికే ఆ ప్రోడక్ట్ ని ఇచ్చేస్తారు. అది చూసుకుంటూ హాయిగా మీరు బిజినెస్ చేయొచ్చు. లేదు అన్నట్లయితే ఈఎంఐ సిస్టమ్ ద్వారా మీరు ఆ ఐటెంని ఇంటికి తెచ్చుకోవచ్చు. అది కూడా లేదు అంటే ఎక్కడా లేని ఒక అద్భుతమైన సిస్టమ్ ని కంపెనీ వారు మన కోసం డిజైన్ చేశారు. అదే రెఫరల్ సిస్టమ్.
ఈ కంపెనీ గురించి, శ్రీకరాయల్ కంపెనీ గురించి, లేదు అక్కడ తయారవుతున్న నోస్ పిన్ ఆర్డర్ చేసుకోండి, మీకు ఇంతింత అమౌంట్స్ వస్తాయి అని మనం కనుక చెప్పగలిగినట్లయితే, అలా చెప్పినందుకు కంపెనీ వారు మనకి కొంత కమిషన్ అనేది ఇస్తారు. ఆ కమిషన్స్ ఎలా ఉంటాయి, ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, ఇన్సెంటివ్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ మనం ఒక నోస్ పిన్ ఆర్డర్ చేసుకున్నాము, మన దగ్గర ఫుల్ అమౌంట్ లేదు. సో ఆ యొక్క టోటల్ అమౌంట్లో మనకి ఒక 30% అంటే 2,200 రూపాయలతో మనము ఆర్డర్ పెట్టుకున్నాం. ఇప్పుడు మనకి వారానికి 40,000 రూపాయలు, నెలకి 1,60,000 రూపాయలు వచ్చేసినట్లే. అంటే అనగానే వచ్చేస్తాయా అంటే ఒక చిన్న వర్క్ చేయాలి. ఏంటి, టీంని స్టార్ట్ చేయాలి. కాబట్టి కంపెనీ వారు ఒక 10 మందితో ఒక టీంని స్టార్ట్ చేసుకోండి. మనం ఎస్టర్డే చూసాము, మన క్రికెట్లో మన టీం గెలిచారు కదా, అలాంటి ఒక విన్నింగ్ టీం కావాలి. 10 మంది ఉన్నట్లయితే ఈజీగా మనం ఈ కోట్ల రూపాయలని సంపాదించవచ్చు. బట్ మరి వాళ్ళకైతే ట్రైనింగ్ ఉంది కదా మన టీం మెంబర్స్కి, మరి మనకి అంతమందికి ట్రైన్ చేయలేము, సర్వీస్ ఇవ్వలేము. ఫస్ట్ మనం ఒక ఇద్దరితో ఒక టీంని స్టార్ట్ చేసి, ఎందుకు ఆ ఇద్దరు అంటే ఈ కంపెనీ వారు బైనరీ సిస్టంలో మనకి క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మనకి ఒక లెఫ్ట్ టీము రైట్ టీము కావాలి, లేదు ఏ టీము బి టీము కావాలి. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేసుకోవాల్సింది ఏ టీం. ముందుగా మనం ఐడి తీసుకున్నాము, తర్వాత ఏ టీం స్టార్ట్ చేసుకోవాలి, తర్వాత టీం స్టార్ట్ చేసుకోవాలి. వారి మనకి ఇన్ఫర్మేషన్ అవుతుంది. సో మనకి ఎలా వస్తుందంటే టీం వర్క్ అనేది ఇక్కడ మనం చూద్దాము. మీరు డైరెక్ట్ ఎవరిని ఆ తర్వాత టీం ద్వారా వచ్చే వాళ్ళకి మనకి 400 రూపాయల కమిషన్. సో ఇక్కడ మనం చూసినట్లు ఫస్ట్ వారంలో మీరు వచ్చారు, బాగుంది, కంపెనీ గురించి తెలుసుకున్నారు, ప్రోడక్ట్ గురించి తెలుసుకున్నారు, ఇన్కమ్ ఆపర్చునిటీ ఎలా ఉందో తెలుసుకున్నారు, ప్రమోషన్స్ తెలుసుకున్నారు, ఇన్సెంటివ్స్ తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు ఫుల్ ట్రైన్డ్ అయ్యారు కాబట్టి మీలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, సేమ్ ఐడియాలజీ ఉన్న వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకున్నారు. వారే ఇక్కడ ఏ అనే ఒక పేరుతో ఇక్కడ మనం ఒక టీంని స్టార్ట్ చేసాం. సో మనం 3వ వారం వెళ్ళేటప్పటికి మీరు ఏ టీము స్టార్ట్ చేసుకున్నారు, 3వ వారంలో బి టీంని కూడా స్టార్ట్ చేసేసారు. మనకి 2 టీంలు ఇక్కడ వచ్చేసాయి. 2 టీంల నుంచి మనకి ఒక జత, ఒక పెయిర్ మ్యాచ్ అయితే అయిపోయింది. అది కూడా డైరెక్ట్ రెఫరల్స్ కాబట్టి 500 రూపాయల కమిషన్ వచ్చేసింది. మరి కమిషన్ అంతా ఏం చేస్తారు, మన డైరెక్ట్ గా మన అకౌంట్ కే ఫస్ట్ కమిషన్ అనేది పంపించేస్తారు. బట్ దీనంతా సిస్టమైజ్ చేయాలి కాబట్టి మనకి అడ్మిన్ ఛార్జెస్ గా ఒక 50 రూపాయలు మాత్రమే తీసుకుంటారు. మరి మీ ద్వారా వచ్చిన ఏ టీము తను కూడా ఒక టీంని స్టార్ట్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ మనం చూస్తే A1 అని స్టార్ట్ చేసుకుంది. మీరు ఏ టీంని స్టార్ట్ చేస్తే మీ ఏ టీం ద్వారా ఇక్కడ అతను కూడా ఒక ఏ టీంని స్టార్ట్ చేసుకున్నారు. సో ఈ విధంగా మనము 4వ వారానికి వెళ్ళినట్లయితే మొదటి వారంలో మీరు, 2వ వారంలో ఏ టీము, 3వ వారంలో బి టీము వచ్చినాయి. మరి ఏ టీం ద్వారా వచ్చిన ఇక్కడ A1 కూడా ఉన్నారు. మరి అతను కూడా ఇంకొకరిని తెచ్చుకోవాలి కదా 4వ వారం వచ్చేటప్పటికి. ఇక్కడ A1 కూడా A11 అనే మరొక వ్యక్తిని తెచ్చుకున్నారు. మరి ఏ టీంకి బి కావాలి కదా, A1 అయితే A2. సో ఇక్కడ రెడ్ మార్క్ లో A2 కూడా 4వ వారంలో వచ్చేసారు. అంటే ఇక్కడ A11 A2 ఉన్నారు. బి ద్వారా అతను ఒక్కళ్ళని తెచ్చుకోవాలి కాబట్టి ఇక్కడ B1 అని మనం ఇక్కడ రెఫర్ చేసాం. అంటే ఏ నుంచి A11, A2 ఇద్దరు వచ్చారు, బి నుంచి ఒక్కళ్ళు వచ్చారు. సో ఒక జత అయింది. ఇక్కడ ఒక జతకి గాను మనకి కంపెనీ వారు 400 రూపాయల కమిషన్ ఇస్తారు. ఎందుకు, టీం వర్క్ ద్వారా వచ్చింది కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే దీన్ని 2 భాగాలు చేసి ఒకటి నోస్ పిన్ కి పంపించాలి, మిగతా భాగాన్ని అంటే 200 రూపాయలని మన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ విధంగా వర్క్ జరుగుతున్నట్లయితే మనకి 5వ వారం వచ్చేటప్పటికి మనకి ఏ టీం నుంచి 3 ఆర్డర్స్ వస్తాయి, బి టీం నుంచి 2 ఆర్డర్స్ వస్తాయి. అంటే ఇక్కడ బి ఒకరిని తీసుకురావాలి, ఏ కూడా ఒకరిని తీసుకురావాలి కాబట్టి 2 వచ్చినాయి. సో 2 జతలైనవి 800 వచ్చింది. 400 రూపాయలు ముక్కు పుడకకు వెళ్ళింది. 400 రూపాయలు మన అకౌంట్ కే ట్రాన్స్ఫర్ చేసేసారు. సో 6వ వారం వచ్చేటప్పటికి మనకి ఏ టీంలో
మేడం మీ వాయిస్ రావట్లేదు మేడం. ఝాన్సీ మ్యామ్. ఝాన్సీ మ్యామ్. ఝాన్సీ మ్యామ్. సార్ యేసుబాబు సార్, మీకు మేడంది వాయిస్ వినపడుతోందా? హలో మేడం. మేడం మీ వాయిస్ ఇప్పటి వరకు వినపడలా. వినపడుతుంది. వినిపిస్తుందా సార్? వినపడుతుంది. ఓకే సార్, కంటిన్యూ చేస్తున్నాను మ్యామ్. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం వర్క్ చేసినట్లయితే మనకి 7వ వారం వచ్చేటప్పటికి ఏ టీం నుంచి మనకి 8, బి టీం నుంచి 5 వస్తే మనకి 5 జతలు అవుతాయి. వాటికి గాను 2000 కమిషన్ వస్తుంది. సో 1000 రూపాయలు నో స్పిన్ కి వెళ్తే 1000 రూపాయలు మన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేస్తాం. ఈ విధంగా మనకి ఒక 12 వారాలు వచ్చేటప్పటికి మనకి ఏ టీం నుంచి 89, బి టీం నుంచి 55, అంటే 55 జతలు అయినవి. దీనికి గాను 22,000 రూపాయలు మనకి వస్తున్నాయి. ఒక 15,000 రూపాయలు కనుక మనకి కమిషన్ గా వస్తే మనం గవర్నమెంట్ కి 5% టీడీఎస్ పే చేయాలి. సో ఈ విధంగా ఒక 5% తీసుకుని మిగిలిన అమౌంట్ అంతా కంపెనీ వారు మన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఇలా 14 వారాలు కనుక మనము టీం వర్క్ చేయగలిగినట్లయితే మనకి ఏ టీం నుంచి 233 ఆర్డర్స్, బి టీం నుంచి మనకి 144 ఆర్డర్స్ వస్తాయి. అంటే 100 జతలకే మనకి కంపెనీ వారు సీలింగ్ పెట్టారు కాబట్టి 100 జతలకి మనకి 40,000 రూపాయలు కమిషన్ వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం జస్ట్ ఒక నో స్పిన్ ఆర్డర్ చేసుకుంటేనే మనకి 14 వారాలు వచ్చేటప్పటికి మనం సిల్వర్ సేల్స్ ఇన్కమ్ ప్లాన్ లో సీలింగ్ వెళ్ళిపోతాము. 40,000 రూపాయలు వచ్చేసింది. వారానికి మనకి 40,000 అంటే 1,60,000 రూపాయలు మనము ఈజీగా తీసేసుకోవచ్చు. ఇంతేనా? ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో అలా చూసినట్లయితే మనకి కంపెనీ వారు కొన్ని ప్రమోషన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అవేంటి? ఏ టీం ద్వారా మనకి ఒక 10, బి టీం ద్వారా మనకి ఒక 10 సేల్స్ వచ్చాయి. సో మనల్ని కంపెనీ వారు ఫీల్డ్ ఆఫీసర్ గా గుర్తిస్తారు. దీనికి గాను మనకి గోల్డ్ ప్లేటెడ్ రిస్ట్ వాచ్ ని మనకి గిఫ్ట్ గా ఇస్తారు. అంటే మీకు గోల్డెన్ టైం స్టార్ట్ అయ్యింది అని సింబాలిక్ గా చెప్తున్నారు. అదే విధంగా మనము గోల్డెన్ ఇన్కమ్ ప్లాన్ లోకి గోల్డెన్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా కూడా మనం అర్హత ఇక్కడ సాధించేస్తున్నాము. ఇక ఏ టీంలో 8 మంది, బి టీంలో 8 మంది ఫీల్డ్ ఆఫీసర్స్ వచ్చారు. అంటే మనము ఆర్గనైజర్ గా గుర్తించబడుతున్నాము. 10,500 రూపాయలు చెక్ ఇస్తారు. మరి మన టీం నుండి ఒక 6, బి టీం నుండి 6 ఆర్గనైజర్స్ వచ్చేసారు. అంటే మరి మనము డెవలప్మెంట్ ఆఫీసర్ అయిపోతాం. 50,000 రూపాయలు మనకి బైక్ ఫండ్ ఇస్తారు. మార్కెటింగ్ పీపుల్ కాబట్టి హ్యాపీగా మనం బైక్ వేసుకోవచ్చు. ఏ టీంలో 4, బి టీంలో 4 డెవలప్మెంట్ ఆఫీసర్స్ వచ్చేసారు. మరి మన ప్రమోషన్ ఏంటి? ఏరియా మేనేజర్ అయిపోతాం. లైక్ త్రిమూర్తి సార్ లాగా, వేణుగోపాల్ రెడ్డి లాగా. సో 1,00,000 రూపాయలు మనకి ఫారెన్ టూర్ వెళ్ళడానికి కంపెనీ వారు ఇస్తారు. ఏ టీంలో ఒక 3, బి టీంలో ఒక 3 ఏరియా మేనేజర్స్ వచ్చేసారు. మరి మనము రీజనల్ మేనేజర్ అవుతాం. దానికి గాను 3,00,000 రూపాయలు చెక్ ఇస్తారు. ఇప్పుడు ఏ టీంలో 2, బి టీంలో 2 మనకి రీజనల్ మేనేజర్స్ రాగానే కంపెనీ వారు మనల్ని టీమ్ జనరల్ మేనేజర్ గా గుర్తిస్తూ మనకి 20,00,000 రూపాయలు మనకి చెక్ ఇస్తారు. అంటే టోటల్ ఇన్సెంటివ్సే మనకి 24,60,500 రూపాయలు. సో ఫ్రెండ్స్, మనకి ఎప్పుడు వచ్చేదే వారం వచ్చే కమిషన్స్ అంటే మనకి సీలింగ్ వెళ్ళాం కాబట్టి నెలకి 1,60,000 రూపాయలు వస్తున్నాయి. ఇన్సెంటివ్స్ రూపంలో మనం దీనికి టైం బౌండ్ లేదు కాబట్టి మనం ఎంత యాక్టివ్ గా వర్క్ చేసుకున్నట్లయితే అంత త్వరగా మనము
60,500 రూపాయలు మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఇప్పుడు మొదటిది అయింది మనకి జస్ట్ ఒక్క పనికి 4 రకాల ఆదాయాలు అని మన సిఎండి సార్ చెప్పిన మాట ప్రకారము ఒక్కటి అయింది సిల్వర్. ఇక బంగారం మిగిలే ఉంది, అంటే గోల్డెన్ ఇన్కమ్ ప్లాన్ ఇప్పుడు రెండవది. దీనిలోకి ఎలా రావాలి? ఇక్కడ కూడా మనము చెవిదిద్దులకి ఆర్డర్ పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకోవాలి అంటే ఫస్ట్ సిల్వర్ కాబట్టి మనం ఎవరో తెలియదు, స్ట్రేంజర్స్, మన విషయాలు తెలియదు కాబట్టి ఆ డీటెయిల్స్ కోసం మనం ఆర్డర్ పెట్టుకున్నాం. ఇప్పుడైతే మనం కంపెనీలో షేర్ హోల్డర్స్, మన డీటెయిల్స్ అని తెలుసు, అకౌంట్ తెలుసు, మనకి ఎంత కమిషన్ వస్తుందో కంపెనీ వారికి తెలుసు, అక్కడ నుండి వస్తున్నాయి కాబట్టి ఆ కమిషన్ లో దీని యొక్క ఖరీదు ఎంత? మనకి రెండవ ప్రోడక్ట్ 15,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి జస్ట్ ఒక 3,000 రూపాయలు ఆర్డర్ బుక్ చేసినట్లయితే మనకి రెండవ ఇన్కమ్ ప్లాన్ కూడా రెండవ కమిషన్ కి మనం అర్హత సాధించినట్లే. సో అది ఎలా తీసుకోవాలో ఇక్కడ మనం తెలుసుకుందాము. మనం డైరెక్ట్ రిఫర్ చేశారు కాబట్టి ఏబి టీమ్స్ వాళ్ళు కూడా సిల్వర్ సేల్స్ ఇన్కమ్ లో ఫీల్డ్ ఆఫీసర్ అవుతారు. ఎందుకంటే మన వెనకాలే కదా వస్తున్నారు, అదే వర్క్ కదా డూప్లికేట్ అవుతుంది. సో వాళ్ళు రాగానే కంపెనీ వారు ఒక జతగా గుర్తించి ఏబి టీమ్ ని మనకి ఇక్కడ 1,000 రూపాయలు కమిషన్ ఇస్తారు. ఆ తర్వాత వారి ద్వారా వచ్చిన టీం వాళ్ళు కూడా ఒక్కొక్క ఫీల్డ్ ఆఫీసర్స్ అయ్యి ఏ టీం కి బి టీం కి రాగానే వారిని కూడా జతలు ఒక్కొక్క జతగా గుర్తించి వారికి మనకి 700 రూపాయలు కమిషన్ ఇస్తున్నారు. అంటే స్టార్టింగ్ లో మనకి 400 రూపాయలు కమిషన్ వస్తే రెండవ ప్రోడక్ట్ రెండవ ఇన్కమ్ ప్లాన్ లో మనకి డబల్ చేసేసారు, అంటే 800 రూపాయలు కమిషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడే మనం కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఫస్ట్ మనం 100 జతలు చేస్తే మనకి వచ్చేది 40,000 అయితే ఈ రెండవ ఇన్కమ్ లో జస్ట్ 50 జతలు మ్యాచ్ అయినా మనకి వచ్చేసేది 40,000 రూపాయలు వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి 100 జతలకి సీలింగ్ కాబట్టి 80,000 రూపాయలు వారానికి, నెలకి మరి మనకి 3,20,000 రూపాయలు మనకి నెలకి వస్తాయి. మొదటి ఇన్కమ్ ప్లాన్ లో వస్తున్నాయి, రెండవ దానిలో కూడా వస్తుంది. ఇక్కడ ఆపర్ట్మెంట్ అన్స్టాపబుల్ ఇన్కమ్ అనేది మనకి వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లోనే చూస్తూ ఉంటాము ఫ్రెండ్స్. సో రెండు ఇన్కమ్ లో వచ్చేసాయి, ఒక ఇన్సెంటివ్స్ తీసేసుకున్నాము. మరి ఇక్కడ కూడా మనకి ప్రమోషన్స్ ఉన్నాయా అంటే డెఫినెట్ గా ఇక్కడ కూడా ఉన్నాయి మనకి. ఎలా అయితే మన సిల్వర్ లో 24,60,500 రూపాయలు తీసుకున్నామో రెండవ ఇన్కమ్ ప్లాన్ అయిన గోల్డెన్ ఇన్కమ్ ప్లాన్ లో కూడా మనము ఈ ఇన్సెంటివ్స్ 24,60,500 రూపాయలు మనము ఈజీగా తీసుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ వర్క్ ఏమీ లేదు, మనం చేస్తున్న పనికి సిల్వర్ లో ఎంత టీం వర్క్ చేశామో దానినే క్యాలిక్యులేట్ చేసుకుంటూ వీళ్ళు ఈ ప్రమోషన్స్ కి వచ్చారు కాబట్టి వీళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి అని కంపెనీ వారు ఒక గిఫ్ట్ రూపంలో మాత్రం మనకి ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో కష్టం లేదు, టైం పీరియడ్ లేదు, ఇక్కడ ఎలాంటి కండిషన్స్ లేకుండానే మనము ఈజీగా సింపుల్ గా 24,60,500 రెండవసారి కూడా తీసేసుకున్నాం. ఇక చూస్తే మూడవ ఇన్కమ్ ప్లాన్ ఉంది. మరి దీనిలోకి ఎలా వెళ్ళాలి? ఫింగర్ రింగ్. దీని యొక్క ఖరీదు 35,000 నుండి 40 రూపాయల స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనము 6,000 రూపాయలతో మనము ఆర్డర్ బుక్ చేయాలి. బట్ సిల్వర్ మనకి సిల్వర్ సేల్స్ లో కమిషన్స్ వస్తున్నాయి కదా 80,000 రూపాయలు, 100 జతలకి సీలింగ్. దానిలో నుంచే కంపెనీ వారు 6,000 రూపాయలతో ఒక ఆర్డర్ ని బుక్ చేస్తారు మనకి రింగ్ కోసం. ఈ మూడవ ఇన్కమ్ ప్లాన్ లో ఉన్నటువంటి కమిషన్ మనకి రావాలి కాబట్టి ఇక్కడ ఎలా వస్తాయి? మనం ఎవరినైతే సిల్వర్ సేల్స్ లో ఏబి టీమ్ స్టార్ట్ చేసామో స్టార్టింగ్ లోనే ఎప్పుడైతే వారే వస్తారు. కొత్త వాళ్ళంటే అసలు ఎవ్వరు ఎలానూ రారు. అదే మనకున్న ఒకే ఒక్క వే చెప్పాలంటే ఒకే ఒక ఎంట్రీ పాస్, ఒక నో స్పిన్నే మనకి ఇక్కడ ఎంట్రీ పాస్. మరి వాళ్ళు సిల్వర్ సెకండ్ ఇన్కమ్ గోల్డ్ ఇన్కమ్ లోనికి వచ్చారు. అక్కడ కూడా వాళ్ళు ఫీల్డ్ ఆఫీసర్స్ అయ్యారు. ఫీల్డ్ ఆఫీసర్ అవ్వగానే ఉన్న రూల్ ప్రకారం మూడవ ఇన్కమ్ ప్లాన్ లోనికి ప్రమోట్ అయిపోతున్నారు. సో మూడవ ఇన్కమ్ ప్లాన్ మనకి ఇక్కడ ఫింగర్ రింగ్ కాబట్టి ఇక్కడ మనకి ఒక్క జతకి 1,500 రూపాయలు కమిషన్ ఇస్తారు. మొదటిసారి మనకి 400 కమిషన్, రెండవ ఇన్కమ్ ప్లాన్ లో మనకి 800 కమిషన్, ఇప్పుడు మూడవ ఇన్కమ్ ప్లాన్ లో మనకి
1500 రూపాయల కమిషన్ మనకి స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ కూడా మనకి 100 జతలకే సీలింగ్ కాబట్టి వారానికి మనకి 1,50,000 రూపాయలు. మరి 4 వారాలు కదా నెలలో, దానికి గాను మనకి 6 లక్షల రూపాయలు మనం ఇక్కడ కమిషన్ తీసుకోవచ్చు. మూడో ప్లాన్ కూడా మనం సక్సెస్ఫుల్ గా సీలింగ్ అచీవర్స్ అయిపోయాం. ఇక ఇక్కడ కూడా మనకి అలవాటు అయిపోయింది. ఇన్సెంటివ్స్ ఉన్నాయా? ఎస్ ఉన్నాయి. ప్రమోషన్స్ ఉన్నాయా? ఉన్నాయి. 2 ప్లాన్లో ఇచ్చారు కదా. మూడో దానిలో ముచ్చటగా మూడోసారి కూడా మనము 24,60,500 రూపాయలు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనము గిఫ్ట్ గా తీసుకోవచ్చు, లేదు బోనస్ అనుకోవచ్చు. మనము ఒక పక్క వర్క్ చేస్తున్నాము టీం ద్వారా, దానితో కమిషన్స్ తీసుకుంటున్నాము, ప్లస్ ఎక్స్ట్రా ఇన్కమ్ లాగా మనం ఇక్కడ ఈ ఇన్సెంటివ్స్ కూడా మనం తీసుకుంటున్నాము. సో 3 సార్లు తీసుకున్నాము మనము. 3 ఇన్కమ్ ప్లాన్లు కూడా మనకి అయిపోయినవి. మరి ఒక పనికి 4 రకాల ఆదాయాలు కదా. మరి మిగిలిన 4వ ఆదాయం ఏమిటి అంటే ఇక్కడే ఉంది మనకి డ్రీమ్ ఇన్కమ్ ప్లాన్. మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసేటువంటి ఒక అద్భుతమైన ఇన్కమ్ ప్లాన్ ఇది. ఇక్కడ మనకి డైమండ్ నెక్లెస్ ఉంది. 1,97,600 రూపాయల విలువ కలిగింది. బట్ మనము వారానికి లక్షల్లో తీసుకుంటున్న 1,97,600 రూపాయలు పెద్ద అమౌంట్ ఏమీ కాదు. అయినప్పటికీ ఒకవేళ ఆర్డర్ చేసుకోవాలి అంటే జస్ట్ 60,000 రూపాయలతో మనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఇలా ఆర్డర్ చేసుకోవడం వల్ల మనకి వచ్చే బెనిఫిట్స్ ఏమిటి అంటే ఇక్కడ మన ఫ్రెండ్స్, మన టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సిల్వర్లో వచ్చిన ఏబీ కావచ్చు ఎవరైనా, వాళ్ళు రాగానే ఇక్కడికి డిజైర్లో ఫీల్డ్ ఆఫీసర్ అయ్యారు, 4వ ఇన్కంలో రాగానే ఒక్క జతకి వారు మనకి ఇచ్చేది 7,500 రూపాయలు మనకి కమిషన్ ఇస్తారు. జస్ట్ 1 పెయిర్ మ్యాచ్ అయిన వెంటనే మనకి 7,500 రూపాయలు కమిషన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఎంత ఈజీగా అయిపోతుంది మనం ఒక్కొక్క స్టెప్, ఒక్కొక్క లెవెల్ అచీవ్ చేసేటప్పటికి. సో ఇక్కడ 100 జతలు వారానికి మనకి 7,50,000 రూపాయలు మనకి వచ్చేస్తుంది. మరి నెలకి 4 వారాలు కాబట్టి ఈజీగా 30 లక్షల రూపాయలు. అసలు కని విని అంటారే అలా ఊహించడానికి కూడా భయపడే అంత అమౌంట్, చెప్తే కూడా ఎవరు నమ్మలేని అంత అమౌంట్ మనకి, అంటే రోజుకి 1,00,000 రూపాయలు సంపాదించే స్థాయికి మనము 4వ ఇన్కమ్ ప్లాన్ లోనే మనము అచీవ్ అయిపోతుంది. అలానే వీటి కోసం చాలా సంవత్సరంలో వెయిట్ చేయాలంటే అది కూడా లేదు ఫ్రెండ్స్. ఈ 4 ఇన్కమ్ ప్లాన్లో మనము సీలింగ్ అచీవర్స్ కావాలి అంటే జస్ట్ మనము ఒక్క 32 వారాలు గనక మనము కంపెనీ డిజైన్ చేసిన సిస్టమ్ ని ఫాలో చేయగలిగాము అంటే, మన సొంత నిర్ణయాలు వద్దు, కంపెనీ ఏం చెప్పారో అది చేయగలిగినట్లయితే 32 వారాల్లోనే మనము రోజుకి 1,00,000 రూపాయలు తీసుకునే స్థాయికి వెళ్తున్నాం. మరి ఇక్కడ డ్రీమ్ ఇన్కమ్ ప్లాన్ లో మనకి ఇన్సెంటివ్స్, ప్రమోషన్స్ ఆ లెవెల్లోనే ఉంటాయా అంటే డెఫినెట్ గా అలాగే ఉంటాయి. ఇక్కడైతే మనకి ఏ టీంలో ఒక 30 మంది రావాలి డిజైర్ సేల్స్ మెన్లు, బి టీంలో కూడా ఒక 30 మంది మనకి డిజైర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ వచ్చినట్లయితే మనల్ని టీమ్ మేనేజర్ గా గుర్తిస్తారు. మనకి ఇక్కడ 50,000 రూపాయలు గిఫ్ట్ గా ఇస్తారు. ఈ 30 నుంచి ఒక 5గురు ఏ టీం నుంచి, మరొక 5గురు బి టీం నుంచి టీమ్ మేనేజర్స్ గాని వచ్చారు అంటే మనం వెంటనే ప్లానింగ్ మేనేజర్ గా కంపెనీ వారు మనల్ని గుర్తించేసి 2 లక్షల రూపాయలు మనకి ఫారెన్ టూర్ వెళ్ళండి అని ఒక ఫండ్ గా ఇస్తారు. ఇక ఏ టీంలో ఒక 4గురు, బి టీం నుంచి ఒక 4గురు ప్లానింగ్ మేనేజర్స్ వచ్చారు అంటే మనల్ని బిజినెస్ సపోర్ట్ మేనేజర్ గా గుర్తించి ఒకేసారి 10 లక్షల రూపాయలు మనకి గిఫ్ట్ చెక్ రూపంలో ఇచ్చేస్తారు. ఏ టీంలో ఒక 3గురు, బి టీంలో ఒక 3గురు బిజినెస్ సపోర్ట్ మేనేజర్స్ వచ్చారు అంటే మన యొక్క డెసిగ్నేషన్ జోనల్ మేనేజర్ చేసేస్తూ మనకి 25 లక్షల రూపాయలు లగ్జరీ కారు, మీ డ్రీమ్ కార్ ఏదైతే ఉందో అది చక్కగా కొనుక్కోవచ్చు. ఇక ఏ టీం నుంచి ఒక 2, బి టీం నుంచి 2 జోనల్ మేనేజర్స్ వచ్చారు అంటే వెంటనే మనకి ప్రమోషన్ ఇస్తూ కంపెనీలో ఉన్నటువంటి అత్యున్నతమైన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా మనల్ని గుర్తిస్తూ, సిఇఓగా మనల్ని గుర్తించి 1 కోటి రూపాయలు ఇస్తారు. ఒక సిఇఓ లెవెల్ అంటే 1
కోటి రూపాయల విల్లాలో ఉండాలి, ఒక విల్లా కొనుక్కోండి అని మనకి చెక్ ఇచ్చేస్తారంట. సో ఇక్కడ మనం టోటల్ గా చూస్తే ఒక్క డ్రీమ్ ఇన్కమ్ ప్లాన్ లో మనకి వచ్చిన ఇన్సెంటివ్స్ అనేవి 1,37,50,000 రూపాయలు. జస్ట్ 4వదైన డ్రీమ్ ఇన్కమ్ ప్లాన్ లోనే మనము తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం వారానికి తీసుకుంటున్నాం, మళ్ళీ ఇన్సెంటివ్స్ రూపంలో కూడా మనం తీసుకుంటున్నాం. అంటే ఇన్ని లక్షల రూపాయలు మనకి కంపెనీ వారు ఇస్తున్నాం. ఇలా మనం చాలా దూరం వచ్చేసాం కాబట్టి అన్ని మనం గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంటుంది. సో మళ్ళీ నేను ఒక్కసారి మీకు రిపీట్ చేస్తున్నాను, ఇంత అద్భుతమైన ఇన్కమ్ ప్లాన్ కాబట్టి. సో మనం సింపుల్ గా సిల్వర్ సేల్స్ మెన్ గా ఈ కంపెనీలోనికి అడుగు పెట్టాము. నిజానికి భయపడుతూ వచ్చాము అనుకోవచ్చు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుందా, ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇవ్వగలుగుతామా, ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుందా, ఈ కంపెనీ ఉంటుందా లేదా, ఎన్నో అనుమానాలతో మనము ఈ కంపెనీలో అడుగు పెట్టాము. దానికి గాను మన భయాలకి సరిపోయినట్టుగానే ఫస్ట్ స్టార్టింగ్ లో కంపెనీ వారు 400 రూపాయలే కమిషన్ గా మనకి స్టార్ట్ చేశారు. సో ఆ 400 రూపాయలతోనే మనము వారానికి 40,000 రూపాయలకి చేరుకున్నాము. మరి రెండవ ఇన్కమ్ ప్లాన్, దానిలో 800 రూపాయలు కమిషన్ ఇచ్చారు, దానితోనే మనము 80,000 రూపాయలకి చేరుకున్నాము. మరి మూడవ ఇన్కమ్ ప్లాన్ లో మనకి 1,500 రూపాయలు కమిషన్ ఇచ్చారు, దానితో మనము 100 జతలకి 1,50,000 రూపాయల స్థాయికి మనం చేరుకున్నాం. మరి నాలుగవ ఇన్కమ్ ప్లాన్ అయిన డ్రీమ్ ఇన్కమ్ ప్లాన్ లో మనకి 7,500 రూపాయలు కమిషన్ ఇచ్చారు, దానితో మనము 100 జతలకి గాను 7,50,000 రూపాయల స్థాయికి వెళ్ళాము. అంటే 4 ఇన్కమ్ ప్లాన్స్ నుంచి మనము వారానికి 10,20,000 రూపాయలు తీసుకునే స్థాయికి వచ్చేసాము. మరి నెల 4 వాళ్ళు కాబట్టి 40,80,000 రూపాయలు వద్దన్న మనకి వస్తూనే ఉంటాయి. ఇక మనం కంపెనీలోనే CEO అయిపోయాము, ఇక చేయాల్సిన ఏముంటుంది, మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేసింది కూడా. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనము జస్ట్ 32 వారాల్లోనే మనము వారానికి 10,20,000 రూపాయల నుంచి నెలకి 80,000 రూపాయలు తీసుకుంటూ మనం హాయిగా ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, మన డ్రీమ్స్ అన్ని కన్క్లూజన్ అయిపోతాయి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది, ఫారెన్ ట్రిప్స్ కి వెళ్ళొచ్చు, పిల్లలకి చక్కటి మనం ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు. గెలవాలి అనే కోరిక ఒక్కటే సరిపోదు, మనకి అందరికీ ఉంటుంది. కానీ ఎవరికైతే బర్నింగ్ డిజైర్ గా ఉంటుందో, అది మనసు లోతుల్లో మనకు ఉంటుందో ఆ కోరిక, నేను ఎప్పటికైనా వారి ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రమే విజయాన్ని సాధించగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఇంకా ఇంత గొప్ప కంపెనీ యొక్క హైలైట్స్ చూద్దాం. ఇది చాలా ఎథికల్ బిజినెస్, లీగల్ బిజినెస్. ఒక్కసారి మనం చేస్తున్న ఒక అద్భుతమైన పని అని చెప్పుకోవచ్చు. దాని ద్వారా మనము కొన్ని కోట్ల రూపాయలు మనం ఇక్కడ సంపాదించగలుగుతున్నాం. ఇక మనకి వారం పే అవుట్స్ అనేవి ప్రాంప్ట్ గా పడుతూ ఉంటాయి. ప్రతి ఫ్రైడే నుంచి మండేలోగా మనకి పే అవుట్స్ అనేవి ఇచ్చేస్తారు. ఒక పని చేసాము, జస్ట్ ముక్కు పొడుగా ఆర్డర్ చేసుకున్నాము, అదే పనిని మన టీం మెంబర్స్ చేత ఒక నో స్పిన్ కి మనం ఆర్డర్ చేయించగలిగాము. దాని ద్వారా 4 రకాల ఆదాయాలు తీసుకున్నాము. నెలకి 40,80,000 రూపాయలు తీసుకునే స్థాయికి వెళ్ళాము. ఇక ప్రతి నెల కొనటం కానీ అమ్మటం కానీ మనకి లేదు, మన ఫ్రెండ్స్ చేత మన మేడం గారు వాయిస్ కట్ అవుతుంది. వర్ణ మేడం వాయిస్ వినపడుతుందా? ఎస్ సార్, నాకు కూడా వినపడట్లేదు. అదే నేను చెప్తే మేడంది పర్లేదు అన్నారని ఆగిపోయాను. లే, అప్పుడు వచ్చింది లేదు, ఇప్పుడు బంద్ కంప్యూటర్ ఆగింది. మేడం వాయిస్ పోయింది. మేడం కాల్ వచ్చిందా? ఎస్ బాబు సార్, మీకు వినపడుతుందా? వినపడుతుంది మేడం, వినపడుతుంది. ఒక కంటిన్యూ చేయమంటే చెప్తాను. 2 నిమిషాల్లో క్లోజ్ అయిపోద్ది, 2 నిమిషాల్లో క్లోజ్ అయిపోద్ది. కంటిన్యూ చేయండి మేడం. ఓన్లీ 2 minutes. 2 minutes. ఏమో, ఏం వినపడట్లా మరి మాకైతే.
ఓకే, కంటిన్యూ చేయండి మేడం. ఎండింగ్ వచ్చింది కదా, కంటిన్యూ చేయండి. నేను చేసేనా సార్? లేదండి మేడం. ఝాన్సీ గారిని అంటున్నారా? మేడం ఝాన్సీ మేడం కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో టైమ్లీ ఫినిష్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వర్ణ మేడం వినపడుతుంది అన్న వాయిస్? మీది వినపడుతోంది సార్, మేడంది అయితే అసలు వినపడలేదు. ఓకే ఇప్పుడు ఓకే, రైట్ రైట్, కంప్లీట్ అయిపోయిందండి. ఓకే ఓకే ఫైన్, రైట్ మీరు ఓకే కంటిన్యూ చేయండి మేడం, మీరు కంటిన్యూ చేయండి. ఓకే ఓకే. ఝాన్సీ మ్యామ్ మీరు ఒకసారి లీవ్ అయ్యి మళ్ళీ రండి లేకపోతే. హలో మ్యామ్, వినిపించట్లేదా? స్వర్ణ మధ్యలో మ్యామ్, మధ్యలో పోయింది మేడం. ఎనీ హౌ థ్యాంక్ ఇప్పుడు ఓకే కదా మేడం. వెల్కమ్ వెల్కమ్. మీరు ఒక్కసారి లీవ్ అయ్యి మళ్ళీ రండి. ఓకే మ్యామ్. ఓకే థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మేడం చెప్పినటువంటి ప్లాన్ ప్రెజెంటేషన్లో కొంచెం మధ్యలో టెక్నికల్ ఇష్యూ మేబీ, అయినా సరే మేడం కరెక్ట్ టైంలో ప్లాన్ని ప్రెజెంటేషన్ కంప్లీట్ చేశారు. లేట్గా స్టార్ట్ చేసిన ఇన్ టైంలో చక్కగా ఫినిష్ చేసేసారు. మేడంకి టీం అందరి తరపు నుండి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెబుతూ, మరి ఈరోజు ఈ మీటింగ్లో ఉన్నటువంటి ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో ఒక్కసారి మీరు హ్యాండ్ రేస్ చేసినట్లయితే మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. మీరు శ్రీకరాయిల్ ద్వారా ఎంత అర్నింగ్ తీసుకున్నారు, ఎలా ఉంది, జస్ట్ ఒక 2 నిమిషాలు మీ షేరింగ్ ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఆర్గనైజర్స్ రేజ్ యువర్ హ్యాండ్స్. అర్చన మేడం మీరు హ్యాండ్ రైజ్ చేశారు, బట్ మీ పొజిషన్ అక్కడ మెన్షన్ చేయలేదు. సో ప్లీజ్ ఒక్కసారి మెన్షన్ చేయండి. కవిత మేడం, ఎస్ కవిత గారు, మేడం మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. ప్లీజ్ వెల్కమ్ మేడం. గుడ్ ఈవినింగ్ మ్యామ్, వాయిస్ క్లియరా మేడం? వెరీ క్లియర్ మేడం, కంటిన్యూ. గుడ్ ఈవినింగ్ శ్రీకరాయిల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి. నా పేరు కవిత, నేను జనగాం నుండి మాట్లాడుతున్నాను. అలాగే ఇంత మంచి బిఓపి ప్లాన్ చెప్పిన మన ఝాన్సీ మేడంకు నిజంగా ధన్యవాదాలు. అందుబాటులో ఉండి కూడా కొంచెం ఆర్గనైజర్ మీటింగ్ ఉండి మేము అందరం అందుబాటులో లేకున్నా మేడం హ్యాండిల్ చేసింది అంటే నిజంగా ధన్యవాదాలు. అలాగే పోస్టింగ్ చేస్తున్న స్వర్ణ మేడం కూడా ధన్యవాదాలు. ఇక్కడ వాస్తవం ప్రతిదీ ఇక్కడ నిజంగా జెన్యూన్యంగా నడుస్తుంది లీడర్స్. ఈడ ప్రతిదీ మేము జెన్యూన్యంగా కళ్ళతో చూస్తున్నాం కాబట్టి జెన్యూన్యంగా నడుస్తుంది. ఎందుకంటే ఇక్కడ మేము కూడా వారానికి 8,000, 10,000, 12,000 తీసుకుంటున్నాం ప్రజెంట్. ఇప్పుడు అదే జాబ్ లో అయితే నెలంతా కష్టపడాలి లీడర్స్. ఒకటి అర్థం చేసుకోండి, ఇక్కడ మనము బాస్ లేడు ఇక్కడ మనకు. అదే అక్కడ ఆ నెలంతా కష్టపడ్డా గానీ ఒక బాస్ చేతుల్లో మనం కష్టపడుతున్నాం అక్కడ. ఇక్కడ ఏందో అంటే మన శ్రీకర్యాలు ప్రతి ఒక్కరు మన శ్రీకర్యాల్లో ఒక జాబ్ అనుకొని ఎవరైతే కన్సిస్టెంట్ గా వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తారో ప్రతి ఒక్కరు వారానికి 10,000 కాదండి, 40 కాదు 40 లక్షల
వారానికి ఇక్కడ 10,000 కాదు, వారానికి 40,000 తీసుకునే అవకాశం ఉంది లీడర్స్. ఎందుకంటే మేము కళ్ళతో తీసుకునే వాళ్ళని చూస్తున్నాం, మేమే అందులో సగం తీసుకుంటున్నాము. ఇక్కడ ఇంత మంచి ప్లాట్ఫామ్ అయితే ఎక్కడ దొరకదు లీడర్స్. ప్రతిది ఇక్కడ జెన్యూన్ గా నడుస్తుంది. అంటే ఎన్ని ప్లాట్ఫామ్లు వచ్చినా మన ప్లాట్ఫామ్ మీదకి అయితే ఏ ప్లాట్ఫామ్ రాదు లీడర్స్. ప్రతిది ఇక్కడ నిలబడండి, కనబడండి, వినబడండి, అప్పుడే మనం సక్సెస్ కు దగ్గరలో ఉంటాం. ప్రతిది ఇక్కడ జెన్యూన్ గా నడుస్తుంది. ఎండి కూడా ప్రతి నెల వచ్చిపోతుండు కాబట్టి ఇక్కడ మనం ప్రతిది మనం కళ్ళతో చూస్తున్నాం లీడర్స్. ప్రతి ఒక్కరిని నమ్మి కన్సిస్టెంట్ గా వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తే మంచి ఫ్యూచర్ మనకు ఉందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, అవకాశం ఇచ్చినందుకు. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంకెవరైనా ఆర్గనైజర్స్ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఆర్గనైజర్స్ ఎవరు రాలేదండి? విఠల్ గారు, మీకు అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను సార్. విఠల్ గారు, మీకు అన్మిట్ ఆప్షన్ ఇచ్చానండి. All of you, good evening, madam. Voice clear, madam? Yes, sir. Yes, sir. Continue. All of you, good evening, madam. శ్రీకరలో అవకాశం ఇచ్చినటువంటి శ్యామరావు సార్ గారికి, సోమరావు సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మేడం. అలాగే ఐడియా వేసుకునే అవకాశం ప్రతి ఒక్క పేదవాడికి అవకాశం ఇచ్చిన రాజన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మేడం. ఎలాంటి ఇప్పుడు గవర్నమెంట్ కూడా అవకాశం లేదు మేడం, ఉద్యోగం ఇచ్చే అవకాశము. అలాంటి అవకాశం రాజన్ కళ్యాణ్ ఇచ్చారంటే వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇప్పటికీ మాతో పాటు 1600 మంది టీం ఉంది మేడం. మాది వికారాబాద్. 80 మంది ఫీల్డ్ ఆఫీసర్లు అయ్యారు. ఒక 5 మంది ఆర్గనైజర్లు ఉన్నారు మేడం. వారానికి మేము 10 నుంచి 15,000 మధ్యన కమిషన్ తీసుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చక్కటి షేరింగ్ అండి, ఇన్కమ్ కూడా బాగుంది. ఆల్ ది బెస్ట్. అండ్ నెక్స్ట్ ఆర్గనైజర్ ఎవరండి? ఎవరైనా ఉన్నారా? ఆల్రెడీ ఇట్స్ టైమ్ 8:58. రమేష్ బాబు గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ మేడం. మా అప్లయన్స్ వచ్చేసి ఆనంద్ సత్తి మేడం, ఆనంద్ గారు. మాది వచ్చేసి వేలేర్పాడు. నేను జాబ్ చేసుకుంటూ. చాలా స్లోగా వస్తుంది. వాయిస్ వస్తుందా మేడం? క్లియర్ మేడం? వస్తుంది, బట్ చాలా చిన్నగా వస్తుంది, కొంచెం లౌడ్ వాయిస్. ఓకే మేడం. ఆనంద్ సార్ టీం మేడం అది. ఫైన్ సార్. వచ్చేసి వేలేర్పాడు మేడం. నేను వచ్చేసి ఒక జాబ్ చేసుకుంటూ దీంట్లో ఒక పార్ట్ టైం గా చేసుకుంటూ మంచి ఇన్కమ్స్ అనేవి ఎర్న్ చేసుకుంటున్నాను మేడం. ఇప్పటి వరకు 1,45,000 రూపాయలు తీసుకున్నాను మేడం. నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్గా ట్రై చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్. అండ్ నెక్స్ట్ ఇంకా సో మరి ఎవరు ఆర్గనైజర్స్ హ్యాండ్ రైజ్ చేయట్లేదు? ఆంజనేయులు సార్ మీరు ఉన్నారా? ఓకే. సారథి గారు సార్, ప్లీజ్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. కంటిన్యూ సార్. గుడ్ ఈవినింగ్ మేడం.
థ్యాంక్ యూ స్వర్ణ మేడం, థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ సార్. ఈరోజు ఝాన్సీ మేడం గారికి మరొకసారి థ్యాంక్ యూ చెప్పాలి. మీరు ఎందుకంటే చిన్నవాళ్ళైనా ఒక ప్లాన్ ప్రజెంటేషన్, ఒక పద్ధతి ఎలా ఉండాలి, ఎలా చెప్పాలి, ఇదంతా నా డౌన్లైన్ మేడం వాళ్ళు ఎవరైతే చాలా మంది మహిళలు ఉన్నారు మేడం, బిలేటెడ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నాను వాళ్ళకి మళ్ళీ. కారణం ఏంటంటే ఝాన్సీ మేడం ఇస్ ద వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ లైక్ స్వర్ణ మేడం. నేను ఆర్గనైజర్ లో ఉన్నాను. నన్ను ఆర్గనైజర్ చేసింది 90% మహిళలే, నాకంటే చిన్నవాళ్లే. నేను కెనరా బ్యాంక్ లో రిటైర్డ్ మేనేజర్ గా అయ్యాక ఈ కాన్సెప్ట్ నాకు కృష్ణమూర్తి సార్ ద్వారా తెలిసినాక, ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ కి వచ్చానో నేను ఆర్గనైజర్ అయ్యాను, నా కింద ఒక ఆర్గనైజర్ అయ్యారు, 42 మంది ఫీల్డ్ ఆఫీసర్స్ ఉన్నారు మేడం. ఈరోజు త్రిమూర్తి సార్ ఆర్గనైజర్స్ కి, డెవలప్మెంట్ ఆఫీసర్స్ కి ఏదైతే ట్రైనింగ్ ఇచ్చారో, ఐ జస్ట్ వాంట్ టు సే ఎ వెరీ వెరీ బిగ్ హ్యాట్స్ ఆఫ్ టు త్రిమూర్తి సార్. ఒక ఏజ్ కు తగ్గట్టుగా ఏరియా మేనేజర్ సీనియర్ గా ఉన్నందుకు, ఇంత చక్కగా చెప్పినందుకు ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. అలాగే ఇన్స్పిరేషన్ తోని మా వాళ్ళని కూడా నేను కూడా ఇది చేసుకొని పైకి తీసుకొస్తానన్న మాట మీకు ఇస్తున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ రొయ్య లింగయ్య గారు. సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. సార్ వాయిస్ చాలా లోగా ఉంది, ప్లీజ్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. ఓకే, వాయిస్ ఇప్పుడు క్లియరా మేడం? ఎస్ సార్. ఓకే, శ్రీకరాయల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీని నాకు పరిచయం చేసినటువంటి మా గురువు గారైన చరణ్ సార్ గారికి, ఆర్గనైజర్ నల్గొండ నుంచి మేడం నేను మాట్లాడేది. చరణ్ సార్ గారికి ధన్యవాదాలు మేడం. అదేవిధంగా మన రెండు రాష్ట్రాల వారికి పరిచయం చేసినటువంటి, మన జీవితాలని సరిదిద్దాలనే ఆలోచనతోటి మన అందరినీ ఈ రెండు రాష్ట్రాలకు పరిచయం చేసినటువంటి మన త్రిమూర్తి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మేడం. ఈ నిరుద్యోగ నిర్మూలన చేయాలని గోల్డెన్ డైమండ్ బిజినెస్ ని మన ముందుకు తీసుకొచ్చినటువంటి మన సిఎండి గారు దామోదర్ రాజన్ కరాయల్ సార్కి నా పాదాభి వందనాలు మేడం. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఇలాంటి అవకాశం మనకు కల్పించినందుకు చాలా చాలా పాదాభివందనాలు చేయాలని, ఎన్నిసార్లు పాదాభివందనాలు చేసినా తక్కువే మన సార్ గారికి, సిఎండి సార్ గారికి. ఓకే మేడం, ఇప్పుడు నేను ఆర్గనైజర్ కేడర్లో ఉన్నాను మేడం. నా డౌన్లో వచ్చేసి ఇప్పుడు 105 మంది, అంటే నా లైఫ్ లైన్ మేడం. 105 మంది ఫీల్డ్ ఆఫీసర్లు ఉన్నారు, 5 ఆర్గనైజర్లు ఉన్నారు. వీళ్ళందరి సంకల్పంతో, దృఢ సంకల్పంతో అందరం కలిసి ప్రతి సోమవారం బీఓపీ మీటింగ్ ఇక్కడ నల్గొండలో హైదరాబాద్ రోడ్లో మన ఎల్పిటి మార్కెట్లో ప్రతి సోమవారం జరుపుకుంటున్నాం మేడం. అందరం కలిసి కట్టుగా పనిచేస్తూ ఈ రకంగా పనిచేస్తూ నేను జస్ట్ ఒక 43 వారాలలోనే నేను 1,30,000 రూపాయలు నెట్ క్యాషే తీసుకున్నాను మేడం. అది కాకుండా 10,500 రూపాయలు చెక్కు మన సిఎండి గారి చేతుల మీదుగా అందుకున్నాను మేడం. అలాగే నాకు గోల్డ్లో కూడా 25,000 రూపాయలు గోల్డ్లో కూడా వచ్చింది మేడం. గోల్డ్లో ఫీల్డ్ ఆఫీసర్ అయ్యాను, దాంట్లో కూడా 2వ వాచ్ కూడా తీసుకున్నాను మేడం. టోటల్గా వచ్చేసి నాకు దాదాపుగా 4,70,000 రూపాయలు నేను తీసుకున్నాను మేడం. నాకు ఎక్కడ లేని విధంగా ఇక్కడ దొరికింది మేడం నాకు ఇంత గొప్ప అవకాశం. జీవితకాలంలో ఎన్నడూ మర్చిపోని మన కంపెనీని నాకు పరిచయం చేసినటువంటి మా గురువు గారికి మరొక్కసారి ధన్యవాదాలు మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చక్కటి షేరింగ్ ఇచ్చారు. సో మీరు త్వరగా డివోగా అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. అండ్ మరి ఈ రోజు లీడర్షిప్ టాక్ కోసం ఏస్ బాబు సార్ ని ఇన్వైట్ చేస్తున్నాను. సార్ మీకు ఆల్రెడీ కోహోస్ట్ లో ఉన్నారు, ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నా వాయిస్ వినపడుతుందండి? వెరీ క్లియర్ సార్.
సో గుడ్ ఈవినింగ్ ఆల్ ద శ్రీకరాయిల్ ఫ్యామిలీ మెంబర్స్. నా పేరు మద్దిరాల ఎస్ బాబు. నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. సో నేను ఈ బిజినెస్ లో నేను డెవలప్మెంట్ ఆఫీసర్ క్యాడర్ లో ఉన్నాను. సో టుడే ఈజ్ ఎ గ్రేట్ డే. సో ఈ రోజు బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ చేసిన ఝాన్సీ మేడం గారు ఎక్సలెంట్ గా బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ చేశారు. సో ఫ్రమ్ ద బిగినింగ్ ఆన్వర్డ్స్ మంచి స్టోరీ తోటి మొదలుపెట్టి మంచి విషయాలు చెప్తూ అందరికి కూడా ఆర్థిక స్వాతంత్రం కల్పించడం కోసం రాజన్ కరాయల్ గారు ఏదైతే ఒక బాధ్యత తీసుకున్నారో మన అందరం కూడా ఒక రాముడు లంకని దాటడానికి ఎలాగైతే పిచ్చుకోలాగా మన ఒక చిన్నగా ఎలాగైతే హెల్ప్ చేశారో ఇక్కడ కూడా మన అందరం కూడా రాజన్ కరాయల్ గారి సంకల్పాన్ని సిద్ధించడం కోసం మన అందరం కూడా ఒక్కొక్కళ్ళం కూడా కొంచెం హెల్ప్ చేస్తూ మనం సక్సెస్ అవుతున్నాము. మన మిగిలిన వాళ్ళు మనతో పాటు అందరూ కూడా సక్సెస్ అయ్యే ఒక అద్భుతమైన అవకాశమే శ్రీకరాయల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్. సో వీఆర్ ఆల్ ఏ లక్కీ పీపుల్. మనం ఈ రోజు ఎవరైతే మనం శ్రీకరాయల్ జ్యువెలరీలో ఉన్నామో మనందరం కూడా ఒక అదృష్టవంతులమే. ఎందుకు చెప్తున్నానంటే చిన్న అమౌంట్ 2200 తోటి ఒక జీవితం మార్చుకునే ఒక అద్భుతమైన అవకాశమే శ్రీకరాయల్ వెల్ఫేర్ మార్కెటింగ్. ప్రతి నెల కొనడం కానీ అమ్మడం కానీ ఏమీ లేదు. ప్రోడక్ట్ నాలెడ్జ్ అవసరం లేని ఒక్క బిజినెస్ శ్రీకరాయల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్. మరి ప్రోడక్ట్ నాలెడ్జ్ లేకుండా బిజినెస్ ఎలా అవుతుంది అంటే మనది గోల్డ్ అండ్ డైమండ్. సో గోల్డ్ అండ్ డైమండ్ అనేది ప్రతి ఒక్క భారతీయ స్త్రీ కూడా పుట్టిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ధరిస్తూనే ఉంటారు. కాబట్టి దాని క్వాలిటీని గురించి మనం అందరికి తెలిసిందే. కాబట్టి 100% బెస్ట్ ఇంటర్నేషనల్ బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్. కాబట్టి ప్రోడక్ట్ నాలెడ్జ్ తో సంబంధం లేకుండా ఈ బిజినెస్ లో ఏం చేయాలి అంటే మనకి పబ్లిక్ రిలేషన్, ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే పబ్లిక్ రిలేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ బిజినెస్ లో మనం ఒక రైట్ యాటిట్యూడ్ పీపుల్ ని సెలెక్ట్ చేసుకుంటే చాలు, యు ఆర్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్. డబ్బులు సంపాదించాలన్న ఆశ, కసి, పట్టుదల, కోరిక, తీరిక, ఓపిక ఉన్న ఒక ఇద్దరు వ్యక్తులు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఒక ఇద్దరు రైట్ పీపుల్ ని సెలెక్ట్ చేసుకోగలిగితే చాలు. రెండు టీములు కూడా యాక్టివ్ అవుతారు. వాళ్ళ ద్వారా బిజినెస్ వచ్చిన వాళ్ళు ఇంకొక ఇద్దరు మనుషుల్ని, కొత్త వాళ్ళని కూడా రైట్ పీపుల్ ని సెలెక్ట్ చేసుకుంటారు. రైట్ పీపుల్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే డబ్బులు సంపాదించాలని కోరుకున్న వాళ్ళే రైట్ పీపుల్. రైట్. సో ఇంత అద్భుతమైన అవకాశం మన ఇంట్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు. మనం పార్ట్ టైం ద్వారా చేసుకోవచ్చు, ఫుల్ టైం ద్వారా చేసుకోవచ్చు. హ్యాపీగా ప్రతి ఒక్కరు కూడా మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. సో నేను ఈ బిజినెస్ లో గత 14 నెలల నుంచి ఉన్నాను. 14 lakhs ఇన్కమ్ తీసుకున్నాను. డెవలప్మెంట్ ఆఫీసర్ క్యాడర్ లో ఉన్నాను. సో 350+ ఫీల్డ్ ఆఫీసర్లు ఉన్నారు, 20+ ఆర్గనైజర్లు ఉన్నారు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ అంటే ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే కొద్ది రోజులు పని చేయగలిగితే తరతరాల పాటు వచ్చేదాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. మన శ్రీకరాయల్ బిజినెస్ లో నామినేషన్ ఫెసిలిటీ ఉంది, ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. వారానికి 4 సార్లు ఇన్కమ్ తీసుకోవచ్చు. సిల్వర్ లో ఒకసారి, గోల్డ్ లో ఒకసారి, డిజైర్ లో ఒకసారి, డ్రీమ్ లో ఒకసారి. ఇప్పుడు నేను ప్రజెంట్ వారానికి 3 ఇన్కమ్లు తీసుకుంటున్నాను. లాస్ట్ ఇన్కమ్ కూడా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో తీసుకోగలుగుతున్నాను. వారానికి 4 సార్లు అంటే నెలకు 16 సార్లు ఇన్కమ్ ఇచ్చే ఏకైక కంపెనీ శ్రీకరాయల్ జ్యువెలరీ. రైట్. సో ఇందులో ఉన్న మరొక గొప్ప విషయం ఏంటంటే ప్రతి నెల కొనడం కానీ అమ్మడం కానీ ఏమీ లేదు. అంటే నేను చాలా సంవత్సరాలు మార్కెటింగ్ లో ఉన్నాను. సో అందులో ఉన్న పాజిటివ్స్ అనుకోండి, నెగిటివ్స్ అనుకోండి, అక్కడ ప్రతి నెల ప్రోడక్ట్ మనం అమ్మాలి, కొనాలి. దట్టు ప్రతి నెల ప్రతి రోజు కూడా మన బ్యాగులో ప్రోడక్ట్ మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరు ఏ పేస్ట్ అడుగుతారు, ఏ సబ్బు అడుగుతారు, ఏ బట్టలు ఉతికే పౌడర్ అడుగుతారు, కస్టమర్కి మిస్ కాకూడదు అని చెప్పి మనం ఎంత దూరం ట్రావెల్ చేస్తే అంత దూరం కూడా హోమ్ కేర్ ప్రోడక్ట్స్ క్యారీ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి, సంవత్సరాల తరబడి. బట్ ఇక్కడ అసలు మన ప్రోడక్ట్ నాలెడ్జ్ అవసరం లేని ఒక అద్భుతమైన ఏకైక బిజినెస్ శ్రీకరాయల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్. మన ఎండి గారి ఉద్దేశం ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక స్వాతంత్రం కల్పించడం కోసం సెల్ ఫోన్ మాట్లాడగలిగిన ప్రతి ఒక్కళ్ళు చేసుకోగలిగిన ఒకే ఒక బిజినెస్ ఆపర్చునిటీ శ్రీకరాయల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్. కంపెనీకి మీరు అడ్వర్టైజ్మెంట్ చేయండి, కంపెనీకి మీకు టర్న్ ఓవర్ పెంచండి. మీకు బయట మార్కెట్లో అయితే
అడ్వర్టైజ్మెంట్ ద్వారా టీవీల ద్వారా పేపర్ల ద్వారా అడ్వర్టైజ్మెంట్ చేసి కస్టమర్లు సంపాదించుకుంటారు. మన కంపెనీలో మౌత్ పబ్లిసిటీ ఇస్ ద సింపులెస్ట్ మెథడ్. కాబట్టి మౌత్ పబ్లిసిటీ చేస్తున్నాము, మనం డబ్బులు సంపాదించుకుంటున్నాము, కంపెనీకి టర్న్ ఓవర్ పెరుగుతుంది, మనందరం కూడా ప్యాసివ్ ఇన్కమ్ లో ఉన్నాం. ఈ రోజున మోర్ దాన్ 50 మంది వరకు వారం సీలింగ్ అచీవర్స్ లో ఉన్నారు, సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ లో. అందులో నేను కూడా ఒకటి. వారానికి 40,000 అంటే నెలకు 1,60,000 రూపాయలు. ఇట్ ఈస్ ఎ మిరాకిల్ ఇన్కమ్, ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఇన్కమ్. ఎందుకంటే ఈ కంపెనీలో కూడా మీరు మాటల్లో పెట్టుబడి పెడితే డబ్బులు ఇచ్చే కంపెనీ ఒక శ్రీకర్ ఆయిల్ మాత్రమే. మాటలు పెట్టుబడి పెడితే డబ్బులు ఇచ్చే కంపెనీ. ఎందుకంటే కంపెనీకి మనం మాటలు పెట్టుబడి పెడుతున్నాము, టర్న్ ఓవర్ పెంచుతున్నాము, కంపెనీకి ప్రోడక్ట్ సేల్ అవుతుంది, మనకు కమిషన్ ఇస్తున్నారు. సో దిస్ ఈస్ ద రైట్ బిజినెస్. సో మనం లీగల్ అండ్ ఎథికల్ బిజినెస్. ఎందుకు లీగల్ అండ్ ఎథికల్ అంటున్నానంటే, మనం ప్రోడక్ట్ పర్చేజ్ చేసినప్పుడు మనకి జిఎస్టీ పే చేస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ కి. మనం ఇన్కమ్ తీసుకున్నప్పుడు టీడీఎస్ కట్ చేస్తుంది కంపెనీ. మనకి టీడీఎస్ ని సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ గా పంపిస్తుంది ఎవ్రీ మంత్. ఒకవేళ మీరు ఈ రన్నింగ్ లో ఏప్రిల్లో మీరు క్లెయిమ్ చేసుకుంటే కావాలనుకుంటే ఆ రూల్స్ ప్రకారం ఆ టీడీఎస్ కట్ అయింది కూడా మీరు రూల్స్ ప్రకారం రిటర్న్ తీసుకోవచ్చు. అంత లీగల్ అండ్ ఎథికల్ బిజినెస్, ఎక్సలెంట్ బిజినెస్. మన ఎండి గారు ప్రతి నెల ఒకసారి హైదరాబాద్ వస్తారు. అవర్ త్రిమూర్తులు గారి యూనిట్ ఇస్ ద గ్రేటెస్ట్ యూనిట్ ఇన్ ద శ్రీకర్ ఆయిల్ హిస్టరీ. సో చాలా ఫాస్ట్ గా ఎక్కువ మంది ఫీల్డ్ ఆఫీసర్లు, ఆర్గనైజర్లు, డెవలప్మెంట్ ఆఫీసర్లు అవుతూ ఎవరి ప్రోడక్ట్ వాళ్ళకి ఇన్ టైంలో ఇంటికే పంపిస్తుంది. దిస్ ఈస్ ద గ్రేట్నెస్. సో ఫీల్డ్ ఆఫీసర్లు అయిన వాళ్ళకి వాచీలు, సో ప్రోడక్ట్ ఎలిజిబిలిటీ అయిన వాళ్ళకి ముక్కపడక అయితే ముక్కపడక, చెవిదిద్దులు అయితే చెవిదిద్దులు, రింగ్ అయితే రింగ్, అన్ని కూడా ఇన్ టైంలో ఎవరింటికి వాళ్ళకి పంపిస్తూ అందరి. అంటే ఇందులో ఉన్న చాలా మందికి అపోహలు ఉంటాయి. చాలా మందికి అంటే ఆన్లైన్ కదా ఇంటికి వస్తారా, అదా వస్తే గనక దాని క్వాలిటీ ఎలాగుంటది, ఇలాంటి అపోహలన్నిటిని తీర్చి ఎక్కడికక్కడ ఇన్ టైంలో సపోర్ట్ చేస్తూ కస్టమర్ కేర్ ప్రతి గురువారం ఈవినింగ్ 6 o'clock లోపే అందరి అకౌంట్లోకి డబ్బులు వేస్తూ ఒక రోల్ మోడల్ గా మనందరి నెట్వర్క్ మార్కెటింగ్ చరిత్రలోనే ఇట్ ఈస్ ఎ హిస్టరీ. అంత అద్భుతమైన చరిత్ర కలిగిన శ్రీకర్ ఆయిల్ జ్యువెలరీలో మనందరం ఉండడం మన అదృష్టంగా భావిస్తూ, అందులోనూ కూడా త్రిమూర్తులు గారి టీంలో మనం ఉండడం చాలా చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనకి జూమ్ ఫెసిలిటీ, ఓపెన్ మీటింగ్స్, గ్రూప్ మీటింగ్స్, టీమ్ మీటింగ్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, హైదరాబాద్ లో ఒక పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ తోటి మనందరికి కూడా ప్రతిరోజు 3-4 మీటింగ్లు జరిగే పెద్ద హాల్ తీసుకొని మనందరికి కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. సో థ్యాంక్ యూ త్రిమూర్తులు గారు, రాజన్ గారు, తర్వాత స్వర్ణ మేడం గారు, తర్వాత ఝాన్సీ మేడం గారు. నాకు ఈ మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ప్రతి నా టీం మెంబర్స్, నేను డెవలప్మెంట్ ఆఫీసర్ అవడానికి నాకు సహకరించిన నా డౌన్ లైన్ మెంబర్స్, నా అప్ లైన్ మెంబర్స్, క్రాస్ లైన్ మెంబర్స్ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీకర్ ఆయిల్ ఈస్ ద గ్రేట్ గ్రేట్ గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండ్ బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఎ వండర్ఫుల్ షేరింగ్ అండి. రియల్గా ఖచ్చితంగా ఎవరికైతే దీని నుండి మంచి, ఎవరైతే దీని మీద ఫోకస్ చేసి వర్క్ చేస్తున్నామో వాళ్ళందరికీ కూడా చక్కటి రిజల్ట్ ఇస్తోంది శ్రీకర్ ఆయిల్. సో వై నాట్ ఐ అని అనుకోండి, ఈ సిస్టమ్ మీకోసమే. మరి ఇంత అద్భుతమైన ఒక ప్లాట్ఫామ్ని మనకు అందించినటువంటి త్రిమూర్తి సార్, మా టీం అందరి తరపున ఒకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ, సార్ మీరు అవైలబుల్లో ఉంటే ఒక 2 మాటలు మా కోసం ప్లీజ్. త్రిమూర్తి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. చాలా చక్కగా ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది. అసలు యాక్చువల్గా ఈరోజు మిస్టర్ పాపారావు గారు డెవలప్మెంట్ ఆఫీసర్ ఈరోజు బిఓపి కండక్ట్ చేయవలసింది ఉండగా మన ఝాన్సీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేడం మీరు ఏమైనా అడగలుగుతారంటే ఇమ్మీడియట్గా మేడం వెంటనే రెస్పాండ్ అయ్యి నేను చెబుతానండి పర్వాలేదు అని వెంటనే వారు ఒప్పుకోవడం, ఈ ప్రోగ్రాం చాలా చక్కగా చేయడం అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఝాన్సీ గారు. థ్యాంక్ యూ సార్.
అదే విధంగా ఈరోజు షేరింగ్ ఇచ్చిన వాళ్ళంతా కూడా చాలా చక్కగా షేరింగ్ ఇచ్చారు. అలాగే మన యేసుబాబు గారు వారి యొక్క అనుభవాన్ని అలాగే అందరితో షేర్ చేసుకొని వాస్తవానికి కంపెనీ గురించి కూడా చాలా చక్కగా మాట్లాడారు. వాస్తవానికి ఈ కంపెనీ మన రాజన్ కార్యాలయ గారు పేదవాళ్ళకని డిజైన్ చేసినటువంటి కంపెనీ ఇది. అందరూ కూడా నెలకు ₹1,00,000 సంపాదించుకోవాలి మినిమం. అలాగే కోటీశ్వర్లు కావాలి అని వారి కళ. దానికి పేదవాళ్ళంటే ఎక్కువ డబ్బులు పెట్టలేరు కదా అనే ఉద్దేశంతో ఒక ముక్కుబుడ కొనుక్కోండి, దానికి ఆర్డర్ పెట్టుకోండి, జస్ట్ ₹2,200 చాలు. దానితోటి మీరు ఈ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకొని పని చేయండి. ఇట్స్ ఎ వర్కింగ్ ప్లాట్ఫామ్. వర్క్ చేస్తేనే డబ్బులు వస్తాయి అని చెప్తూ ఈ వర్కింగ్ కూడా అలాంగ్ విత్ యువర్ టీమ్ మెంబర్స్, సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తూ ఉంటారో వారు చెప్పిన విధంగా చేయండి చాలు. అనుకరించండి. వారు ముందు వెళ్తూ ఉంటారు, మీరు వారి వెనకాల వెళ్ళండి. అలాగే మీరు నెక్స్ట్ జనరేషన్ వస్తుంటారు. ప్రతిసారి కూడా మీ యొక్క సీనియర్లు మీ వెంటుండి నడిపిస్తూ మీకు డబ్బులు ఇప్పిస్తారు అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. మరి అయితే వారు ఇందాక యేసుబాబు గారు చెప్పినట్టుగా వీ స్టూడ్ నెంబర్ 1 ఇన్ ఇండియా. మన యొక్క యూనిట్ కాదు, మన కంపెనీయే మిగిలిన కంపెనీలతో కంపేర్ చేస్తే హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఎవరిస్తున్నారంటే శ్రీకరాయల కంపెనీ ఇస్తారు. లాస్ట్ 1 yearలో మనం ఇంచుమించు ₹24 కోట్ల కమిషన్ తీసుకున్నాం అందరం, ఫీల్డ్ ఫోర్స్ అందరూ. వారం కమిషన్స్ చాలా ప్రాంప్ట్గా బుధవారం క్లోజ్ చేస్తూ గురువారం రోజు కమిషన్స్ అందరికీ రిలీజ్ చేయడం. ఇది ఎక్కడా లేదండి. ప్రతి ఒక్కరు డబ్బులు తీసుకున్న వాళ్ళే, అనుకున్న దానికన్నా ఎక్కువ. దే నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్. చాలా కంపెనీల్లో నేషనల్ కంపెనీస్ కానీ ఇంటర్నేషనల్ కంపెనీస్ కానీ ఒక 3-4 సంవత్సరాలు చెయ్యండి సార్, తర్వాత మీకు ఈల్డింగ్ దొరుకుతుంది, అప్పుడు డబ్బులు వస్తాయి. ఒక 3-4 సంవత్సరాలు మాత్రం ఏం మాట్లాడొద్దు, డబ్బులు రావు అని వారు పూర్తిగా చెప్పేస్తారు. మా యొక్క ప్రొడక్ట్ మీరు ప్రమోట్ చేస్తూ ఉండండి, ప్రొడక్ట్ గురించి నాలెడ్జ్ తెలుసుకోండి, కంపెనీని ప్రమోట్ చేయండి, మేము పెట్టేటువంటి ప్రోగ్రామ్స్కి రండి, నాలెడ్జ్ గెయిన్ చేయండి, కానీ డబ్బులు మాత్రం ఇప్పుడు ఇవ్వలేం. కానీ మన కంపెనీలో అలా కాదు. వస్తూనే ఫస్ట్ వీక్లోనే డబ్బులు తీసుకుంటారు. అన్ని ర్యాంక్స్ చాలామంది ఏజెంట్ నుంచి ఫీల్డ్ ఆఫీసర్, ఆర్గనైజర్, డెవలప్మెంట్ ఆఫీసర్, ఏరియా మేనేజర్ అన్నీ కూడా మనం ఈ సంవత్సరంలోనే సంపాదించుకున్నాం. కమిషన్లు తీసుకున్నాం. అలాగే సిల్వర్ నుంచి గోల్డ్ నుంచి డిజైర్, ఈ విధంగా అలాంటి సిస్టమ్స్లో కూడా అందరం వచ్చాం. ఇదంతా ఏంటంటే దీని అంతా కారణం మన మధ్యలో ఉన్నటువంటి లీడర్స్. మన లీడర్స్ అందరూ కూడా అందరం సమిష్టిగా దీంట్లో అందరం సక్సెస్ కావాలనే ఉద్దేశంతో అందరం కలిసి పాటుపడుతున్నాం, అందరం కలిసి సక్సెస్ చేసుకుంటున్నాం. ఈరోజు చూడండి ఎంత చక్కగా ఝాన్సీ గారు చక్కనటువంటి బిఓపి ఇచ్చారు. అలాగే ఈరోజు ఎవరైనా మంచి ప్రజెంటేషన్ ఓపిక్గా ఇవ్వగలుగుతారు, ఎక్కువ టైం స్పెండ్ చేయగలుగుతారు ఆన్లైన్లో అంటే వారు మన యేసుబాబు గారు. ఈ మధ్య మనకి స్వర్ణ మేడం గారు కూడా పూర్తి టైం ఇక్కడ అందిస్తున్నారు. ఇదంతా కోఆపరేషనే. ఏ కంపెనీలో ఇలాగా అందరు డెవలప్మెంట్ ఆఫీసర్స్ కలిసి పనిచేయడం, లేకపోతే అందరు ఆర్గనైజర్లు ఒక దగ్గర ఉండి ఒక ప్లాట్ఫామ్ మీద పనిచేయడం చాలా తక్కువగా జరుగుతూ ఉంటాయి. కానీ మన దగ్గర అది ఉంది, సమిష్టి కృషి. దానివల్ల ఈ డెవలప్మెంట్ అంతా కూడా అదంతా గమనించండి. ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతారు. ఇక్కడ పైన సీనియర్లు ఏం చెప్తున్నారో అది వింటూ ఉండండి చాలు. జూమ్కి రండి, మీటింగ్లు వినండి. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మన యొక్క ప్రోగ్రాము మిగిలిన వాళ్ళకంటే కూడా భిన్నంగా ఉంది. వేరే దాంట్లో అయితే ప్రొడక్ట్స్ అమ్మాలని అంటారు. ప్రొడక్ట్ అమ్మితేనే కమిషన్స్ వస్తాయి, అలాగే ప్రమోషన్లు వస్తాయి. మన దగ్గర ప్రొడక్ట్ అయితే అమ్మాల్సిన అవసరం లేదు. మీరు మొదటిసారి ఆర్డర్ పెట్టుకున్నారు, మీ గురించి మీ యొక్క ముక్కుబుడకు మీరు ఆర్డర్ పెట్టుకున్నారు, అదే చాలు. తర్వాత చేయవలసిన పని ఏంటంటే మీటింగ్స్ అటెండ్ చేయించడం. ఈ కంపెనీ ఏంటి, ఈ యొక్క ప్రోగ్రామ్ ఏంటి అది తెలియజేయండి. ఎందుకంటే ఇది కొత్తది, ఇట్ ఈస్ ఎ యూనిక్. మిగిలిన కంపెనీ ఎప్పుడు కూడా ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ చరిత్రలో ఇలాంటి కంపెనీ లేనే లేదు, ఇలాంటి ఎండి లేరు, ఇలాంటి ప్రోగ్రాము లేదు, ఇన్ని కమిషన్లు ఇచ్చినట్టు కంపెనీ కూడా లేదు. తరతరాలుగా ఉంటుంది ఈ కంపెనీ అనే టైపులో
ఈ యొక్క ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. ఒక్కసారి పనిచేస్తే చాలు 4 సార్లు కమిషన్లు వస్తాయి అనేటి విధంగా తయారు చేశారు దీన్ని. ఇది నిజంగా యూనిక్ అండి. మనం అందరం కూడా అదృష్టవంతులు. సో అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వండి. ఇక్కడ ఉన్న సీనియర్లు ఎవరైతే మీకు పిలిచారో చెప్పారో వారు ఏదైతే చెప్తున్నారో అది ఫాలో చేయండి. ఎందుకంటే అందరూ కూడా దే ఎర్న్ గుడ్ మనీ. అందరం మనం మిడిల్ క్లాస్ వాళ్ళము, డబ్బుల గురించే వస్తుంటాం ఇక్కడికి. ఆ డబ్బులన్నీ ఇక్కడ దొరుకుతాయి, పుష్కలంగా ఉన్నాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే లేకుండా పోతాయి శ్రీకరాయలోకి వచ్చి పనిచేస్తే. సో అంచేత మీరందరూ కూడా సక్సెస్ కావాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. వన్ అండ్ ఆల్ బ్యాక్ టు హోస్ట్ స్వర్ణ మేడం గారు తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, అద్భుతమైన ప్లాన్ ప్రజెంటేషన్ విత్ ఝాన్సీ మ్యామ్. అలాగే చక్కటి షేరింగ్ ఇచ్చినటువంటి ఆర్గనైజర్స్. మరి ఇలా ఇంత చక్కటి ప్లాట్ఫామ్లో మనందరికీ మంచి బూస్టప్ ఇచ్చినటువంటి వ్యక్తి మిస్టర్ యేసుబాబు సార్. చక్కటి వక్త. నిజంగా సార్ మాట వింటుంటే టైమే గడవసిపోతుంది. అలాగా అంత చక్కగా మోటివేట్ చేస్తారు, అంత చక్కగా మాట్లాడతారు. మరి ఇంతమంది మధ్యలో ఉంటూ మనం కూడా నేనెందుకు అలాగా చేయలేను, ఒక్క రోల్ మోడల్ని చూసుకోండి. మనందరూ కూడా ఈ సబ్జెక్ట్ ఈ ప్లాట్ఫామ్లో చక్కగా తీసుకోవచ్చు. సో ఆల్ ది బెస్ట్ అందరికీ. అండ్ అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, మరి ఎవ్రీడే మనం ఏదైతే ఒక స్లోగన్ చెప్తూ ఉంటామో, జై హింద్, జై భారత్, జై శ్రీకరాయ్, దీంతో ఈరోజు కంక్లూడ్ చేసుకొని రేపు మార్నింగ్ 6 o'clock జూమ్ సెషన్లో కలుద్దాము. అప్పటి వరకు అందరికీ గుడ్ నైట్. థ్యాంక్ యూ ఆల్. దిస్ ఇస్ స్వర్ణ ఫ్రమ్ హైదరాబాద్. జై హింద్, జై భారత్, జై శ్రీకరాయ్.